గుడ్లను పగలగొట్టండి, మనసును కాదు. స్టోరీలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా మీ అందరికీ వెల్కమ్ టు సిరి పరిచయం. గైస్, నిన్నటి దాకా నాకు 399 సబ్స్క్రైబర్స్ ఉండే. ఇక ఒక్కరొస్తే 400 కంప్లీట్ అవుతారనే ఆనందంలో ఉండగా 399 కాస్త 398 అయిపోయింది. మీకు అందరికీ చెప్పా కదా, నేను కొంచెం స్ట్రెస్ అయ్యానంటే నాకు మంచి ఫుడ్ ఉండాలి. ఏంటి ఒక్క సబ్స్క్రైబరే లాస్ అయినందుకు ఇంత ఓవర్ యాక్షన్ అనుకుంటారేమో. మీరు ఒకటి గుర్తించాలి, నాకున్నదే 300 మంది, అందులో ఒకరు పోతే నాకు ఎంత బాధ కలగదు. సో నా మాట విని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం అన్సబ్స్క్రైబ్ చేసుకోమాకండి ప్లీజ్, మా మనోభావాలు దెబ్బతింటాయి. బయట నుంచి మా హస్బెండ్ని తినడానికి ఏమన్నా తీసుకురా అని చెప్పా. ఆయనకి ఏమర్థమైందో నాకు తెలియదు కానీ కర్రీ లేకుండా చపాతీ తెచ్చాడు. సర్లే, ఇలాంటప్పుడే గుండెని రాయి చేసుకోవాలి. ఇంతలో మా హస్బెండ్ ఇచ్చిన నాకు డెడ్ లైన్ ఒకటి గుర్తొచ్చింది. ఎగ్స్ ట్రే తెచ్చినప్పుడు ఇవి 28 కల్లా అయిపోవాలి అని చెప్పాడు. 28 ఎక్స్పైరీ డేట్ అంట ఎగ్స్కి. ఈ ఎగ్స్ 28 దాకా రావాలి అంటే కష్టం, కానీ 28 కల్లా అయిపోవాలంటే చాలా ఈజీ. అలాగే ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన సగం క్యాబేజీ గుర్తొచ్చింది. ఆ మిగిలిపోయిన క్యాబేజీ తీసుకొని చక్క కట్ చేసి టకటక పోపు పెట్టేసి అనే నూనెలో క్యాబేజీ వేసి అలా 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 వేయించేసి ఆ వేగిన తర్వాత ఎగ్స్ పగలగొట్టేసి క్యాబేజీ ఎగ్స్ని బాగా మిక్స్ చేసి లాస్ట్లో కొంచెం కారం వేసుకొని చపాతీలో నంచుకొని తింటే ఉంటుంది. అయినా నేను ఒకటి రియలైజ్ అయ్యా, అది ఏంటంటే నా గురించి నాకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది అని. ఇంతకుముందు వీడియోలో నేను ఒకటి చెప్పిన, అది ఏంటంటే ఎగ్ని సింగిల్గా తినడానికి నేను ఇష్టపడతాను, వేరొక దాంతో మిక్స్ చేస్తే నాకు నచ్చదు అని. అలా అన్నానో లేదో ఆ పక్క రోజు నుంచి నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది. దీనిని బట్టి నాకు ఏమర్థమైంది అంటే మనం దేనికి ఒక దానికి మాత్రమే ఫిక్స్ అవ్వకూడదు. మన గురించి మనకు తెలియాల్సింది చాలా. ఓకే, ఈ షార్ట్ అయితే అయిపోవచ్చింది. ప్లీజ్ వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.